నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. 10వ చరణం. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందరు. నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. దేవుడే యొక్క వాక్య భాగమును దీవించి మనకు వివరించునుగాక. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క కీర్తనలో మొదటి చరణంలో మన ప్రభు గురించి రాయబడినటువంటి మాట రాజవైన నా దేవా అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దావీదు భక్తుడు రాజుగా ఉన్నాడని మనకు తెలుసు. ఇశ్రాయేలు దేశానికి ఒక మంచి పరిపాలకుడుగా, ప్రజల మన్నను పొందుకున్నటువంటి రాజుగా ఉన్నాడు. ఆ రాజుగారు ప్రభువును గురించి ఏమని పలుకుతా ఉన్నాడంటే, రాజవైన నా దేవా. ఆ మాటలో మనం గమనిస్తే రాజుగారు నేను రాజు కాదు, ఎవరు రాజు? నా ప్రభువే రాజు, నా దేవుడే నా రాజు. నేను రాజస్థానంలో ఉన్నా, నేను మానవుడనే, నా యొక్క రాజ్యము కొద్ది కాలం ఉండేదే, ఈ యొక్క అధికారం ఇచ్చింది ఆ రాజే, ఆ ప్రభువే, నేను ఆ ప్రభువుని సేవకుడనే అని ఆ ప్రభువు గురించి ప్రియులారా ఎంత గొప్పగా వర్ణిస్తూ ఉన్నాడో, ఆ ప్రభువుని ఎంతగా కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మనమంతా మన ప్రభువు సన్నిధానికి వచ్చాం, ఆ రాజు సన్నిధికి మనం వచ్చామనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. మనము దేవుని సేవకులం, దేవుని పిల్లలమే. మన రాజు మన ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన రాజు. దావీదు భక్తుడు ప్రభువుని ఘనపరచడానికి, ప్రభువుని సన్నుతించడానికి, ప్రభువుని కొనియాడడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడండి. రాజవైన నా దేవా, రాజవైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నిన్ను ఘనపరిచెదను. ఇదికాల సమయంలో ఆ రాజు ఎట్లాంటి రాజో ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముందు కొనసాగుతాను. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథం 95వ కీర్తనలో ఈ రాజు గురించి మనం గమనిస్తే, మన ప్రభువుని గురించి గమనిస్తే 95వ కీర్తనలోనికి రండి. 95వ కీర్తన 3వ చరణం నేను చదువుతా ఉన్నాను. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. మన రాజు, మన ప్రభువు. ఆయన ఎట్లాంటి వాడు, ఎంత అద్భుతంగా దేవుని భక్తులు ఆ ప్రభువును గురించి స్మరిస్తూ ఉన్నారో, ఏ విధంగా చెప్పుకుంటూ ఉన్నారో, ఏ విధంగా ఘనపరుస్తూ ఉన్నారో మనం ఆలోచన చేసి ఆ ప్రభువుని రాజుగా మనం ఆయన ఎదుట మోకరించాలి. రాజుగా ఆయన పాదాల ముందు మనం సాగిలపడాలి. రాజుగా ఆయనకు రావలసినటువంటి ఘనతను మనము ఆయనకు చెల్లించాలి. ప్రియులారా, మన రాజు, మన ప్రభువు ఎట్లాంటి ప్రభు అంటండి? దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు, మహారాజు. తిమోతికి రాసిన పత్రికలో మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే మొదటి పత్రిక. చూడండి, మొదటి అధ్యాయంలో అక్కడ ప్రభువుని గురించి రాయబడినటువంటి గంభీరమైనటువంటి మాటను మనం చూస్తాం. ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి లేదంటే 17 నుంచి చదువుదాం. చూడండి, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. మన రాజు ఆయన కొంతకాలము మాత్రమే రాజా, కొన్ని పరిధులు మాత్రమే కలిగినటువంటి రాజా. ఆయన యొక్క ఏరియా మనం గమనిస్తే
భారతదేశం కాదండి, ఒక ఇంగ్లాండ్ కాదండి, ఒక అమెరికా కాదండి. ఆయన యొక్క ఏరియా, ఆయన యొక్క పరిపాలన, ఆ యొక్క అథారిటీ సకల యుగములకు రాజు, సకల యుగములకు రాజు. కీర్తనల గ్రంథం 47వ కీర్తనలోనికి రండి. 47వ కీర్తనలో అక్కడ మనం గమనిస్తే ఒక మాట మనం చదువుకుందాం. 2వ చరణం చూడండి. ఈ రాజు ఎట్లాంటి రాజు గమనించాలి. ఆ ప్రభు ఎదుట మనం సాగిలపడాలి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు. సర్వభూమికి అండి, ఆయన యొక్క ఏరియా, ఆయన యొక్క పరిధి. మనకి గ్రామాల్లో కర్ణములు చిన్న చిన్న ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వారి యొక్క పరిధిని మనం గమనిస్తే, వారి యొక్క అధికారం మనం గమనిస్తే ఎక్కడి వరకు ఉంటుంది చెప్పండి? వారి యొక్క అధికారం ఆ గ్రామం వరకే. గ్రామం దాటి పక్కకి వెళ్ళాడు అనుకో, ఆయన మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు ప్రియులారా. సరే, జిల్లాకు అధికారి ఉన్నాడు కదా, కలెక్టర్ గారు, మనకు తెలుసు. ఆయన యొక్క అధికారి, ఆయన యొక్క అధికారం ఎక్కడి వరకు అంటే ఆ జిల్లా వరకే. సరే, మనం ఒక రాష్ట్రానికి వెళదాం. ముఖ్యమంత్రి యొక్క అధికారి ఎక్కడి వరకు చెప్పండి? ఆ యొక్క రాష్ట్రం వరకే. ప్రధానమంత్రి మనకు తెలుసు, ఇండియాలో ఆయన యొక్క మాట చెల్లుబాటు అవుతుంది, ఆయన యొక్క అధికారం చెల్లుబాటు అవుతుంది. అమెరికా వెళ్ళి నేను పెత్తనం చేస్తానంటే కుదరదు కదా. కానీ మనం నమ్ముకున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క పరిధి, ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క హోదా మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆయన సర్వభూమికి రాజు. ఒక చిన్న ప్రాంతానికి చెందినటువంటి అధికారి ఎదుట మనం ఎంత గౌరవ భావన కలిగి ఉంటాం కదండి. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు మన ప్రభు సర్వభూమికి రాజు అయి ఉన్నటువంటి ఆయన ఎదుట మనం ఇంకా ఎంతగా మోకరించాలి, ఇంకా ఎంతగా గౌరవముగా ఆయన్ను మనం ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నామో కదా. ఆయన సర్వభూమికి రాజు, సర్వభూమికి రాజు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథంలోనికి రండి. ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోనికి రండి. 43వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఆయన సృష్టికర్త, ఆయన సర్వభూమికి రాజు. అసలు సర్వభూమిని కలుగజేసినటువంటి వాడండి, సమస్తమును నిర్మించినటువంటి వాడండి. ఆయన ఎట్లాంటి రాజో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రములో త్రోవ కలుగు చేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగు చేయువాడను, రథమును, గుర్రమును, శానను, సూరులను నడిపించువాడను. 19వ వచనంలో ఎడారిలో నదులు పారజేయువాడను. ప్రియులారా, ఈ రాజు మనల్ని సృష్టించిన రాజు, సర్వభూమికి రాజు, సకల యుగములకు రాజు. 24వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 43, 24 వచనంలో చక్కని మాట. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నీ చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము. ఈ రాజుకి ఎంత అధికారం ఉన్నదండి. సర్వభూమికి రాజే, సర్వ సృష్టికి రాజే, యుగము సర్వ యుగములకు రాజే. ఆయన నోట్ల నుంచి వస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే పాపముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మానవుడు పడిపోయినప్పుడు, మానవుడు చేసినటువంటి పాపముల చేత దేవుణ్ణి విసిగించినప్పుడు ఈ రాజు, ఈ సర్వభూమికి రాజు పలుకుతా ఉన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ధ్యానం చేద్దాం ప్రియులారా. ఈ రాజుకి ఎంత అధికారం ఉన్నదండి. పాపములను క్షమించుటలో రాజు, మనల్ని నీతిమంతులుగా తీర్చుటలో రాజు, మరణమును ఓడించుటలో రాజు, పాప బానిసత్వంలో నుంచి విడిపించుటలో రాజు, ఆయన శాంతి అనుగ్రహించుటలో రాజు. ప్రియులారా, ఈ రాజు ఎదుట మనము సాగిలపడాలి ఉదయకాల సమయంలో. సర్వభూమికి రాజు. ఇక్కడ దావీదు భక్తుడు కదండి 145వ
కీర్తనలో మొదటి చరణంలో, నా దేవా రాజవైన నా దేవా, రాజవైన నా దేవా, అయ్యా నేను నీ సేవకుడనయ్యా, నీవే నా రాజువు, నీవే నా రాజు, నేను నిన్ను ఘనపరచుదును. ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఘనపరచాలి, మన దేవుణ్ణి ఘనపరచాలి, మన రాజును ఘనపరచాలి. భూపతులకు అధిపతి అని మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. భూపతులకు అధిపతి, ప్రపంచానికి అధిపతి, సర్వలోకానికి అధిపతి. ప్రియులారా, ఉదయకాల సమయంలో అదే కీర్తన 145వ కీర్తనలో అక్కడ దావీదు రాజు పలుకుతున్నటువంటి మాటలు ఒకసారి గమనించి మనం ముందు కొనసాగుతాం. చూడండి, 145వ కీర్తనలో ఆయన పలుకుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే 12వ చరణం చూడండి. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు. భక్తులమైతే, దేవుని పిల్లలమైతే, దేవుని దృష్టిలో నీతిమంతులమైతే, ఆయన రక్తంలో మనం కడుగబడిన వారమైతే, ఆయన ఇచ్చినటువంటి పాప క్షమాపణ పొందుకున్న వారమైతే, నిజమైన ఆరాధికులమైతే, ఆయన భక్తులు ఏం చేస్తారంటే ఆయన యొక్క రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందరు. ఉదయకాల సమయంలో ఆయన యొక్క రాజ్య ప్రభావం, ఆయన యొక్క శౌర్యం కదా, నీ శౌర్యంను గురించి పలుకుదురు. 13వ చరణంలో నీ రాజ్యము శాశ్వత రాజ్యం. ఆయన యొక్క రాజ్యం చూడండి, కొంతకాలం ఉండి అంతరించిపోయే రాజ్యం కాదు అది. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. మరి ఆయన పరిపాలన, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు, మనుషులు ఎంత అందచందాలు కలిగినటువంటి వారైనా ఒకనొక రోజున కన్నుమూయాలి, ఒకనొక రోజు అంతరించిపోవాలి, కాలగర్భంలో గలిసిపోవాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన, ఆయన తిరిగి లేచినటువంటి వాడు. ఆయన మరణించిన చావును చీల్చుకొని 3వ దినమున పైకి లేచినటువంటి వాడు, అందరికీ కనబడినటువంటి వాడు, ఆకాశ మండలము గుండా ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి వాడు. నేనే రాజును, నేనే రాజును అన్నాడు. పిలాతు అడిగాడు కదండి, ఆఖరి గడియల్లో వీరు నీ మీద మోపుతున్నటువంటి నారాలు తెలుసా? ఏంటి యూదుల రాజునని నువ్వు చెప్పుకుంటా ఉన్నావంట, నువ్వు యూదుల రాజువా అని అడిగితే ఆ అధికారి ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటండి? అవును, నేను రాజునే, నీవన్నట్టే. అవునండి, ఈ లోకంలో ఉన్నటువంటి వారంతా ఒట్టొట్టి రాజులే అనుకోవాలి మనం. వారి యొక్క అధికారాలు ప్రభు ఇస్తే కానీ కదా. మన రాజు ఆయన సకల యుగములకు రాజు. ఆయన యొక్క రాజ్యము నిరంతరము నిలిచేది, ఆయన యొక్క సింహాసనము నిరంతరము నిలిచేది. 45వ కీర్తనలో ఒక మాట మనం చదువుకొని ఇంకా ముగించుకుందాం. చూడండి, 45వ కీర్తనలో కూడా ఆ రాజు గురించి ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు మనం చూస్తాం. ప్రియులారా, 45వ కీర్తన 5వ చరణం చదువుదామా? నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రుల గుండెలు చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండం. ఆయన యొక్క దండం, ఆయన చేతిలో ఉన్నటువంటి దండం న్యాయార్థమైన దండం. ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు. నీతి న్యాయములు ఆయన యొక్క సింహాసనమునకు ఆధారములు. 11వ చరణం చదువుదామా? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఉదయకాల సమయంలో మన ప్రభు మనలో ఆ సౌందర్యాన్ని చూడాలని, అంతరంగంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని చూడాలని, అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ఆరాధన చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎట్లా ఆరాధించడానికి ఉదయకాల సమయంలో మనం వచ్చాం? అంతరంగంలో ఆ సౌందర్యం ఉన్నదా? మన యొక్క జీవితంలో ఆ సౌందర్యం ఉన్నదా? మన యొక్క మాటల్లో, మన యొక్క చేష్టల్లో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క ఆలోచనలో ఈ వారం అంతా ఎట్లా గడిపాం? ఎంత సౌందర్యవంతంగా, ఎంత పరిశుద్ధంగా ఆ ప్రభు సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రభు కోరేది ఒకటేనండి, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యం లేకుండా ప్రభు దగ్గర మనం మోకరిస్తే
ఆ ఆరాధన చెల్లదు, ఆయన కొట్టివేస్తాడు. సౌందర్యం కలిగి ఆరాధించాలి, అంతరంగంలో సౌందర్యం, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన ఎదుట మోకరిల్లడం, ఆయన ఎదుట సాగిలపడడం, ఆయనకు నమస్కరించడం ఆ ప్రభువు కోరే నిజమైనటువంటి ఆరాధన. ఈ సౌందర్యం కలిగి మనం ఆరాధిద్దాం, అతనికి సాగిలపడదాం, అతనికి నమస్కరిద్దాం. మన ప్రభువు భూపతులకు అధిపతి, ఆయన సర్వలోకమునకు అధిపతి, ఆయన సమస్త మానవులకు అధిపతి. ప్రియులారా, ఈ కీర్తన గ్రంథంలోనే మరొక చోట చదువుతా ఉన్నప్పుడు అన్యజనులకు నేనే రాజునై ఉన్నాను అనేటువంటి మాట, సకల ప్రజలకు నేనే రాజునై ఉన్నాననేటువంటి మాటలు మనం చూస్తాం. మన రాజు, ఆయన సర్వ సృష్టిని కలుగజేసినటువంటి రాజు, సమస్త ప్రజలకు రాజుగా ఉన్నటువంటి రాజు, మహారాజు, సకల యుగములకు రాజు. ఆయన ఆ రాజుని ఏమీ ఆపగలదు చెప్పండి? ఒకరోజు ఆయన్ను కదా కొట్టి బంధించి మరణానికి అప్పగించారు. మరణం ఆపగలదా ఆ రాజుని? రాజులకు రాజుని మరణము బంధించగలదా? ఆయన వచ్చిందే మరణించి, పాపుల కొరకు మరణించి ఆయన తిరిగి లేవాలని, మరణపు కోరలు కదా పెకిలించి వేయాలని, సమాధిని ఓడించాలని, పడిపోయిన పాపిని లేవనెత్తాలని, జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తి బండపైన కూర్చుండబెట్టాలని. ఆయన ఏం ఆపగలదు? మరణం ఆపగలిగిందా? మరణించి ఆయన చక్కగా 3వ దినమున ఉదయాన్నే తెల్లవారుగానే ఆదివారం ఆయన లేచాడు, తన భక్తులకు కనబడ్డాడు, అందరూ ఆయనకు సాగిలపడ్డారండి. ఉదయకాల సమయంలో మరణమును జయించిన రాజు, సజీవుడైన రాజు, సకల యుగములకు రాజు. ఎన్నైనా మనం ఆ ప్రభువుని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అట్లాంటి గొప్ప ప్రభువుని మనం కలిగి ఉన్నాం, గొప్ప రాజును మనం కలిగి ఉన్నాం. రాజులైన యాజక సమూహంగా మనం చేయబడ్డాం. ఇప్పుడు ఒక చక్కని యాజక సమూహంగా చేరినటువంటి మనం ఆ ప్రభు ఎదుట సాగిల పడదాం. నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందడానికి అర్హుడవు ప్రభువా అని ఆయన ఎదుట సాగిల పడదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కదండి, 4-5 అధ్యాయంలో ప్రతి సృష్టము ఆయనను పూజించుచున్నది, ఆయనను ఘనపరుచుచున్నది అనేటువంటి మాటను మనం చూస్తాం. మనం మాత్రమే కాదు కానీ అసలు సృష్టి అంతా ఆ రాజును కొనియాడుతూ ఉన్నదండి. కనుక కొనియాడి పాడి కీర్తించి వర్ణించద నేను నా ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలదును? నా రాజా, నా దేవా, నేను గానపరుస్తా. నీ యొక్క రాజ్య ప్రభావం గురించి మాట్లాడతా, నీ యొక్క శౌర్యమును గురించి, నీ యొక్క బలం గురించి మాట్లాడతానని ఆ ప్రభు ఎదుట మనం మోకరించి ఆయనకు చెందవలసినటువంటి మహిమను ఆయనకు ఆరోపిద్దాం. అట్టి కృపను ప్రభు మనకు అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.